ఇవాల్టి మన విశ్లేషణలో ఇస్రోకి ఎంతో పేరు తెచ్చిన రాకెట్, దాని అత్యంత నమ్మకమైన వర్క్హార్స్ ఎందుకిలా పదే పదే విఫలమవుతుందో చూద్దాం. ఇప్పుడు అందరి మదిలోనూ ఇదే ప్రశ్న. ఇస్రోని కూడా ఇదే ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఎందుకంటే చరిత్రలో ఇలా జరగడం ఇదే మొదటిసారి. అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. 2026 సంవత్సరం ఇస్రోకి ఒక పెద్ద ఎదురుదెబ్బతో మొదలైంది. ఆ ఏడాది వాళ్లు చేసిన మొదటి ప్రయోగం అంటే పిఎస్వివి C62 విఫలమైపోయింది. అయితే ఇక్కడ అందర్నీ షాకు గురిచేసే విషయమేంటంటే ఇది మొదటిసారి కాదు, ఇది వరుసగా రెండవ వైఫల్యం. దీనికి కొన్ని నెలల ముందే మే 2025లో PSLV-61 కూడా ఇలాగే ఫెయిలయింది. చూడండి, ఒకప్పుడు ఈ పిఎస్వి అంటే ఇస్రోకు గర్వకారణం. 30 ఏళ్లకు పైగా నమ్మకానికి మారుపేరుగా నిలిచింది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ఇలా వరుస వైఫల్యాలతో దాని భవిష్యత్తే ఒక పెద్ద ప్రశ్నార్థకంగా మారింది. ఇది ఎవ్వరూ ఊహించని మార్పన్నమాట. సరే, ఇంతకీ ఆ రోజు అసలేం జరిగింది? టెక్నికల్గా ప్రాబ్లం ఎక్కడొచ్చింది? ఆ ప్రయోగం విఫలమవడానికి గల కారణాలను కొంచెం వివరంగా చూద్దాం. ఈ ఫెయిల్యూర్ ఎక్కడ జరిగిందో అర్థం చేసుకోవాలంటే ముందు మనకు పిఎస్ఎల్వి ఎలా పనిచేస్తుందో తెలియాలి. చాలా సింపుల్గా చెప్పాలంటే ఇందులో 4 ముఖ్యమైన స్టేజెస్ ఉంటాయి. మిషన్ ప్రారంభం అద్భుతంగా జరిగింది. లిఫ్ట్ ఆఫ్ అలాగే మొదటి 2 దశలు ఏ లోపం లేకుండా సక్సెస్ఫుల్గా పూర్తయ్యాయి. అంతా సవ్యంగానే వెళ్కొందే. కానీ మళ్ళీ అదే కదా, సరిగ్గా ఇంతకుముందు మిషన్లోలాగే 3వ దశలోనే సమస్య వచ్చింది. ఇది కేవలం యాదృచ్ఛికమంటారా? అసలు సమస్య ఇదే. రాకెట్ తన అదుపును పూర్తిగా కోల్పోయింది. ఒక బొంగరం ఎలాగైతే తన చుట్టూ తాను తిరుగుతుందో అలా రాకెట్ కూడా విపరీతమైన వేగంతో గిలగిలా తిరగడం మొదలుపెట్టింది. ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితి. దీన్ని సులభంగా అర్థం చేసుకోవాలంటే ఒక మనిషి గిరగిరా తిరిగి కళ్ళు తిరిగి ఎలాగైతే నియంత్రణ కోల్పోయి పడిపోతారో రాకెట్ పరిస్థితి కూడా అచ్చం అలాగే అయింది. అది వెళ్లాల్సిన దారి నుండి పూర్తిగా పక్కకి వెళ్ళిపోయింది. అలా కంట్రోల్ తప్పడం వల్ల రాకెట్ తన దారి తప్పింది. దాంతో అది మోసుకెళ్తున్న ఉపగ్రహాలను కక్షలో పెట్టడం అసాధ్యమైపోయింది. ఫలితంగా మొత్తం మిషన్ విఫలమైంది. ఆ పేలోడంతా అంతరిక్షంలోనే కాలి బూడిదైపోయింది. సరే, 2 సార్లు ఫెయిల్ అయ్యింది. కాని దాని గురించి మనం ఎందుకింతలా మాట్లాడుకుంటున్నాం? ఎందుకంటే పిఎస్ఎల్వి చరిత్ర అలాంటిది. దాని గతాన్నొక్కసారి చూస్తే ఇప్పుడొచ్చిన ఈ వైఫల్యాలు ఎంత పెద్దవో మనకు అర్థమవుతుంది. స్పేస్ రంగంలో పిఎస్ఎల్వికి ఒక ముద్దుపేరుంది. అదే ఇస్రో వర్క్హార్స్. అంటే ఎంత పెద్ద పనినైనా ఎంత బరువునైనా మోయగల నమ్మకమైన వాహనమని అర్థం. ఎందుకంటే దాని సక్సెస్ రేట్ 95% పైనే. ఇప్పుడు ఆలోచించండి, ఇంతటి ట్రాక్ రికార్డున్న రాకెట్ వరుసగా 2 సార్లు ఫెయిలవడం అందరినీ ఎందుకంత ఆశ్చర్యానికి గురిచేస్తోందో తెలుస్తోంది. మన చంద్రయాన్-1, అంగారకుడిపైకి పంపిన మంగళ్యాన్, సూర్యుడిని అధ్యయనం చేసే ఆదిత్య L1 ఇలాంటి ఎన్నో చారిత్రాత్మక ప్రయోగాల వెనుక ఉన్నది ఈ పిఎస్ఎల్వీనే. అంతేకాదు, ఒకేసారి 104 ఉపగ్రహాలను ప్రయోగించి ప్రపంచ రికార్డు సృష్టించింది కూడా ఇదే. సరే, రాకెట్ విఫలమైంది. టెక్నికల్ విషయాలు పక్కన పెడితే ఇది మనకు ఎందుకు ముఖ్యం? ఎందుకంటే దీని ప్రభావం చాలా పెద్దది. ఎందుకంటే ఈ వైఫల్యం కేవలం ఇస్రోకి మాత్రమే సంబంధించిన విషయం కాదు. ఇది ఒక కమర్షియల్ లాంచ్. అంటే డబ్బులు చెల్లించి ఇతర దేశాలు, ప్రైవేట్ కంపెనీలు తమ ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపడానికి ఇస్రోపై ఆధారపడ్డాయి. చూడండి, ఈ ఒక్క మిషన్లోనే థాయిలాండ్, యూకే, ఫ్రాన్స్ వంటి దేశాలతో పాటు మన దేశంలోని ధ్రువ స్పేస్ వంటి ప్రైవేట్ కంపెనీలు కూడా ఉన్నాయి. ఇప్పుడు వీరందరి ప్రయోజనాలు, పెట్టుబడులు ప్రమాదంలో పడ్డాయి. ఇలా వరుసగా వైఫల్యాలు ఎదురైతే ఏమవుతుంది? భవిష్యత్తులో ఇస్రోతో పనిచేయడానికి అంతర్జాతీయ క్లయింట్లు, ప్రైవేట్ కంపెనీలు ఖచ్చితంగా వెనకడుగు వేస్తాయి. ఇది ఇస్రో కమర్షియల్ ప్రతిష్టకు నిజంగా పెద్ద దెబ్బ. మరి ఈ క్లిష్టమైన పరిస్థితి నుంచి బయటపడటానికి ఇస్రో ఏం చేయబోతుంది? వారి ముందున్న దారి ఏంటి? మే 2025లో మొదటి వైఫల్యం తర్వాత ఒక విచారణ కమిటీ వేశారు. వాళ్లు 3వ దశలోనే సమస్య ఉందని గుర్తించారు. కానీ జనవరి 2026లో మళ్లీ అదే 3వ దశలో ఈసారి వేరే కారణంతో రాకెట్ విఫలమైంది. అందుకే ఇప్పుడు ఈ 2 వైఫల్యాల వెనుక ఏదైనా పెద్ద డిజైన్ లోపముందా అని తేల్చడానికే మరో పెద్ద విచారణ మొదలైంది. కాబట్టి ఇస్రో ముందున్న సవాళ్లు చాలా స్పష్టంగా ఉన్నాయి. లోతుగా దర్యాప్తు చేయాలి, టెస్టింగ్ పద్ధతులను మార్చాలి. అన్నింటికన్నా ముఖ్యంగా పిఎస్ఎల్వి బ్రాండ్ మీద కోల్పోయిన నమ్మకాన్ని తిరిగి సంపాదించాలి. ఎందుకంటే భారతదేశ వాణిజ్య అంతరిక్ష కార్యక్రమం భవిష్యత్తు మొత్తం దీనిపైనే ఆధారపడి ఉంది. మరి అసలైన ప్రశ్న ఇదే: ఇస్రో తన నమ్మకమైన వర్క్హార్స్ను బాగుచేసి గట్టి పోటీ ఉన్న ఈ గ్లోబల్ స్పేస్ మార్కెట్లో తన భవిష్యత్తును కాపాడుకోగలదా? దీనికి కాలమే సమాధానం చెప్పాలి.